ఈరోజు ఫన్నీ అండి, చాలా కామెడీగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ అత్తగారులు. కొంతమంది అత్తగారులండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదండి, జస్ట్ ఫర్ ఫన్. సమాజంలో ఉన్నారనుకోండి, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఇది. కొంతమంది అత్తగారులండి, పెళ్ళయ్యాకే, కొడుకు పెళ్ళయ్యాకే వాళ్ళకు పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ తన్నుకుంటూ 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 గుర్తుకొస్తాయండి. అప్పటిదాకా వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. పెళ్ళి అయిన తర్వాతే వీళ్ళకు కోడల ముందు బిల్డప్. ఎందుకు? మేము ఎప్పుడైనా ఇలా చేసామా? నా కొడుక్కి చద్దన్నం పెడతావా? మేము ఎప్పుడైనా పూజలు పునస్కారాలు చేసుకున్నాకే తింటాము, అప్పటిదాకా మేము తిన్నదే లేదు. ఎవరు చూడబోయారండి? ఎవరైనా చూడబోయారా? లేదు కదా. నా కొడుకు చద్దన్నం పెడుతుంది. అంతకుముందు పెళ్ళి కాకముందు వాడైతే చద్దన్నమే తినకపోయేది, వేడి వేడిగా చేసి పెట్టేదాన్ని నేను. ఇప్పుడు పెళ్ళయ్యాక పాపం నోరు మూసుకొని తింటున్నాడు. ఏ కాలంతో పాటు మారాలి అని చెప్తారు కదా, అన్ని రోజులు ఒకటేలాగా ఉండవు అని చెప్తారు కదా. ఇది కూడా ఏదో చద్దన్నం, అంతకుముందు మేమేదో తిన్నట్టుగా ఇప్పుడు పెడితే తప్పేంటండి? పారేసుకుంటారా? మారుతూ ఉండాలి. వీళ్ళకైతే ఇంకా ఆడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే అప్పటికప్పుడు దోశలు, వేడివేడి అన్నం, పొగలు వచ్చేటి. మూతి కాలినా పర్వాలేదండి, వేడివేడిగా ప్లేట్లో పెట్టాలంట. అంతకుముందు ఎలా తినేవారు? ఎవరు చూడబోయారు? అదే ఏ కోడలు 4 రోజులు పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, ఈ మడులు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ పక్కన పెట్టి చద్దికూడే తింటారండి బాబు. ఇంకా కొంతమంది అత్తగారులు ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళ పూజలు అన్నీ చేయంగా ఎవ్వరూ వద్దనరండి. లిమిట్లో ఉండాలి. లిమిట్లో ఉండి వాళ్ళు అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి కొంతమంది కోడలు 4 గాంధీ వాళ్ళకు పాపం అన్నమే పెట్టారండి, కూడే పెట్టరు. బక్క పీలగా అయిపోయే కోడలు కూడా ఉన్నారు. వాళ్ళని తలుచుకుంటే పాపం సమాజంలో ఇలా కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నవ్వొస్తుందండి. పాపం వల్ల రియల్గా జరిగే కోడళ్ళకైతే ఇది మాత్రం ఒక నరకమేనండి బాబు. కొంతమంది కోడళ్ళు కూడా ఉన్నారు. కోడళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, మరొక వీడియోలో చెప్తాను.